నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్కు భారీ వర్ష సూచన, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిక. మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి, మహాజాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష. వనపర్తి జిల్లాలో యూరియా కొరత, యూరియా కోసం రైతుల ఎదురుచూపులు. గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీని సందర్శించిన కల్వకుంట్ల కవిత, హైడ్రా కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం. సింగరేణి కార్మికులకు దసరా బోనస్, ఒక్కో కార్మికుడికి ₹1,95,610 బోనస్. మధ్యప్రదేశ్లో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం, 2 సజీవ సమాధి, 12 మందికి పైగా తీవ్ర గాయాలు. రెటిగా డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. దాదాపు 2.30 గంటల పాటు సీఎం మేడారంలో గడపనున్నారు. ఈ సందర్భంగా మహాజాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై పూజారులు, ఆదివాసీ నేతలు, గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళతారు. కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించేలోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్లేనన్నారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత తెలిపారు. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి వర్యులతో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. మిగతా డీటెయిల్స్ చూసినట్లయితే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇక రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఇవాళ పలువురు మంత్రులు దర్శించుకున్నారు. హోంమంత్రి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పరిటాల సునీత, యార్లగడ్డ వెంకట్రావు కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం మంత్రులు వేద పండితుల చేత వేదాశీర్వచనం పొందారు. ఆపై అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని మంత్రులకు ఆలయ అధికారులు అందజేశారు. మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ నివసిస్తున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మరో 14 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడే నివసిస్తున్నటువంటి వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 2 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక మరో 14 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. హుజనాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సతీ సమేతంగా శ్రీ రేణుకాయలమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి వర్షాల కారణంగా కట్ట కోతకు గురైన ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎల్లమ్మ గురస్త మంజిల్లబాయి ఘనమైన బురుజు మన గాంధీ చౌరా పోషమ్మ గుడి మనమిష్టంగా సినిమాలు చూసిన కృష్ణ టాకీస్ మనమిష్టంగా సినిమాలు చూసిన కృష్ణ. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా 1,95,610 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 1,00,000 నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 రూపాయలు 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉంది. ఇక యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం గోపాల్పేట సింగిల్ విండో కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని క్యూ కట్టారు. తీరా సింగిల్ విండో సిబ్బంది ప్రస్తుతం స్టాక్ లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ నిత్యం యూరియా కోసం తిరుగుతూ ఉన్నా ఒక బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంది మరి మంది ఇస్తే ఎందుకు వస్తారు సార్ వీళ్ళు? వారం రోజులు మొన్న ఇచ్చే రోజే మాకు తెలియదు. మరి ఇప్పుడు ఏమంటాడు? రేవంత్ రెడ్డికి ఫోన్ చేయి అంటాడు. ఎవరు పోయి చేయాలి రేవంత్ రెడ్డికి? ఫోన్ చేస్తాం మేము ఇట్లా మరి సమాధానం అయితే చెప్పాలి కదా సార్ మీరు. ఏమన్నారు కదా, 1,200 బ్యాగులు వస్తాయి అందరికి ఇస్తాం, రైతు ఎదురు కాడిపోయినా అని చెప్పారు. మరి ఎక్కడ పోయినా 1,200 పడుతుంది. దీనికి వచ్చినట్టు ఎక్కడ పోయింది? కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోయిందే ఇట్లా సార్ లోపలికి. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుండి హైదరాబాద్కు వెళుతున్న కొబ్బరి బోండాల డీసీఎం సూర్యాపేట రాయన్గూడెం వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొబ్బరి బోండాలు కింద పడడంతో కొబ్బరి బోండాల కోసం స్థానికులు ఎగబడ్డారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ను వరుణుడు ముంచెత్తుతున్నాడు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు హైదరాబాద్ను వరుణుడు ముంచెత్తుతూ ఉన్నాడు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. TV ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.